యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీ మ్యారేజ్ ఈ సంవత్సరం అవుతుందా లేక వచ్చే సంవత్సరం అవుతుందా అన్నది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలిగినటువంటి విధానం చెప్తానండి. ఇది న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే రైట్ అవుతుంది. దీంట్లో ఎంతవరకు సక్సెస్ రేటు అంటే 70% సక్సెస్ రేట్ ఉంటుందండి, 30% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. ఇది ఉట్టిగా చూసుకోండి తప్పితే 100% దాని మీదనే డిపెండ్ అవ్వద్దు. దాంట్లో మీకు ఈ సంవత్సరంలో రాలేదు, నేను చెప్పిన నెంబర్లో రాలేదు, అయినా మ్యారేజ్ అయింది, సంతోషమే, దాంట్లో బాధపడాల్సింది అయితే ఏమీ లేదు. అలా కాకుండా వచ్చే సంవత్సరంలో వచ్చింది, సంతోషమే, దానికి మీరు బాధపడాల్సింది లేదు. అందుకనే చాలా క్లియర్గా చెబుతున్నానండి, 70% మాత్రమే రైట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఏంటి అని అంటే, తర్వాత ఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు సరైనటువంటి ఏజ్కి వచ్చినప్పుడు మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతే తప్పితే నాకు ఈ సంవత్సరం మ్యారేజ్ ఉందని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు అవి తీసుకొచ్చేసి నాకు కామెంట్స్ కొట్టేసి వీళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ అవుతుందా ఇలాంటివి చెప్పొద్దండి. మీకు మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి అన్న విషయం, లేదంటే మీరు పెళ్లి చేసుకుందాము అనుకున్నప్పుడు మాత్రం ఈ సంవత్సరమా లేకపోతే వచ్చే సంవత్సరమా అనేటువంటి డైలమాలో మీరు ఉన్నప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. మరి ఇది ఎలా ఏంటి అని అంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. మీరు సపోజ్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 23 మార్చిలో పుట్టారు అని అనుకుందాం. అప్పుడు మీ ఇయర్‌తో నాకు సంబంధం లేదండి. అది 92 కావచ్చు, 93 కావచ్చు, 94 కావచ్చు. ఇయర్ తోటి నాకు సంబంధం లేదు. మీరు పుట్టిన డేటు, మంత్ ఈ రెండిటిని యాడ్ చేయండి. 23 మార్చ్ అని చెప్పాను కదా! అంటే 2 + 3 + 0 + 3 ఎంత? 8 అవుతుంది. 8 ప్లస్ ప్రెజెంట్ ఇయర్ ఏది రన్నింగ్ అవుతుంది అన్నది చూడాలి. ఏది రన్నింగ్ అవుతుంది ఇప్పుడు? 2024లో ఉన్నాం కాబట్టి ఈ 2024ని కూడా మీరు సింగిల్ డిజిట్‌గా మార్చండి. అంటే 2 + 0 + 2 + 4 ఎంత? 8 అయింది. ఇందాక ఆన్సర్ ఎంత వచ్చింది మీకు? 8 వచ్చింది. ఆ 8 + 8 కలిపితే ఎంత? 16. 16ని మళ్ళీ సింగిల్ డిజిట్‌లోకి మార్చుకోవాలి కాబట్టి 1 + 6 ఆన్సర్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 వచ్చింది కాబట్టి ఈ ఇయర్‌లో మ్యారేజ్ అవ్వాలంటే మాత్రం మీకు 2, 4, 6, 8 రావాలి. లేదు అంటే మీకు 1, 3, 5, 7, 9లో వస్తే మాత్రం 2025లో మ్యారేజ్ అవుతుంది అని అర్థం. ఇంతకు మించి ఏం లేదండి. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఇలానే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎవరన్నా 18 జూలై రోజు నాడు పుట్టారు అని అనుకుందాం. 18 జూలై పుట్టినప్పుడు ఏమైంది అంటే మీరు సేమ్ క్యాలిక్యులేషన్ చేయండి. దాన్ని మనం సింగిల్ డిజిట్‌లోకి మార్చాలి కాబట్టి 1 + 8 + 0 + 7. 1 + 8 9, 9 + 7 ఎంత? 9 + 7 16. దాన్ని సింగిల్ డిజిట్‌లోకి మార్చాలి కాబట్టి 1 + 6 7. ప్రెజెంట్ రన్నింగ్ ఇయర్ 2024ను కూడా సింగిల్ డిజిట్‌లోకి మార్చాలి. 2 + 0 + 2 + 4 8. ఇందాక 7 వచ్చింది, ఇప్పుడు 8 వచ్చింది. 7 + 8 ఎంత? 15. 15ని మళ్ళీ సింగిల్ డిజిట్‌లో మార్చాలి కాబట్టి 1 + 5 6. అంటే నేను చెప్పినట్టుగా 2, 4, 6, 8 వస్తే ఈ ఇయర్‌లోనే మీరు మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు ఈ సంవత్సరం మ్యారేజ్ ఉందా? లేకపోతే వచ్చే సంవత్సరం మ్యారేజ్ ఉందా అన్నది మీరు చెక్ చేసుకోండి. ఓకే అండి. నమస్కారం.